నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్బీకే 111 నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈ టీజర్ నిన్ననే వచ్చింది. చాలా లేట్గా రివ్యూ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. కాస్త పనుండి రివ్యూ చేయలేకపోయాను. అయితే ఈ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, హ్యాట్స్ ఆఫ్ టు గోపిచంద్ మల్లేని. బాలయ్యని ఇంకా ఇంతకంటే ఎవరు బాగా చూపించలేరేమో అని అనిపించింది. ఆ స్టైలిష్ మేకోవర్ కానీ, ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఒక్క డైలాగ్ కూడా పేల్చకుండా కేవలం ఆయన మేనరిజమ్స్తోనే టీజర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు గోపిచంద్ మల్లేని. నిజంగా ఆయన ఒక వీరాభిమాని అనిపించుకున్నాడు. బాలయ్యకి అయితే గోపిచంద్ మల్లేని ఒక వీరాభిమాని. వీరసింహారెడ్డి సినిమా చూసుకుంటే మనకి ఇట్టే అర్థమవుతుంది. ఆ సినిమాలో బాలయ్య స్టైలిష్ లుక్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన ఎలివేషన్స్ కానీ, ఆయన మేనరిజమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా దగ్గర ఉండి చాలా అంటే చాలా బాగా చూసుకున్నాడు. వీరసింహారెడ్డి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూసుకుంటే మాత్రం ఇక సినిమా మొత్తానికి అదే హైలైట్ అని చెప్పాలి. అటువంటి ఫ్యాన్ బై మళ్ళీ ఇంకొక సినిమా అవకాశం తీసుకొని సినిమా చేస్తున్నాడంటే ఇక అది ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అయితే మన అంచనాలని తలదన్నేలా, మన అంచనాలని మించేలా ఎన్బీకే 111 టీజర్ అయితే ఉంది. నిన్న బాలయ్య బర్త్డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ అయితే కోలాహలం, ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం, జాతరను తలపించింది ఆయన బర్త్డే సెలబ్రేషన్స్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, భైరవ దీపం ఈ సినిమాలన్నింటిని కూడా మళ్ళీ రిలీజ్ చేసుకున్నారు. కలెక్షన్లో వర్షం కురిపించారు. తర్వాత ఒక చిన్నపాటి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మాత్రం ఎన్బీకే 111 టీజర్ అనే చెప్పాలి. అందులో బాలయ్య లుక్ కానీ, ఆయన మేకోవర్ కానీ, ఆయన ఎలివేషన్స్ కానీ ఒక్క డైలాగ్ కూడా పేల్చకుండా కేవలం జస్ట్ మేనరిజమ్స్తోనే టీజర్ని అయితే నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశాడు గోపిచంద్ మల్లేని. చాలా 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 బాగుంది టీజర్ అయితే. అందులో మరీ ముఖ్యంగా కొన్ని మూమెంట్స్ అయితే ఉన్నాయి. బాలయ్య గారు లాస్ట్ షాట్లో ఒక బుల్డోజర్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చి ఇలా కాలు పెట్టుకొని నిలబడే సీన్ అయితే అచ్చం ఎలా ఉందంటే, ఒక సింహం వచ్చి ఎలాగైతే రారాజులాగా వచ్చి నిలబడుతుందో, ఒక కొండ గుట్ట మీద నిలబడుతుందో సేమ్ అలాంటి ఒక వాతావరణాన్ని తలపించింది. నెక్స్ట్ లెవెల్ మొత్తం టీజర్ మొత్తానికి కూడా షాట్ అయితే చాలా హైలైట్ అయింది. ఇంకోటి, ఇలా సిగరెట్ నోట్లో పెట్టుకొని ఇలా ఆడించి ఇలా కనుబొమ్మలు ఎగరేసే షాట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మొత్తంగా టీజర్ అయితే ఓవరాల్గా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఆ సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బీజిఎం మాత్రం తమన్ గారు అయితే కొంచెం డిసప్పాయింట్ చేశాడని చెప్పొచ్చు. బీజిఎం వరకు బాగానే ఉంది, కాకపోతే వేరే సినిమాలో నుంచి తస్కరించి ఇందులో పెట్టాడు. అయినప్పటికీ పర్వాలేదు. బాలయ్యకి మాత్రం నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అనిపించింది ఆ బీజిఎం మాత్రం. ఇక ఇది కేవలం టీజరే కాబట్టి మనం ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. రేపు థియేటర్స్లో తమన్ యొక్క ఉగ్రతాండవం చూస్తాం. ఆయన ఇచ్చే ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. అఖండ సినిమా నుంచి అలాగే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, నిన్న వచ్చిన డాకు మహారాజు వరకు కూడా గ్యాప్ లేకుండా వాయించి పెట్టాడు. కేవలం ఆయన ఇచ్చిన బీజిఎంతోనే బాలయ్యకి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చాడు. అందులో ఉన్న ఎలివేషన్స్ ఒక ఎత్తు అయితే ఆయన ఇచ్చిన బీజిఎంతోనే పెద్ద హైలైట్ అయింది ప్రతి సినిమాలో కూడా. కాబట్టి ఈ ఎన్బీకే 111 సినిమాలో కూడా అలాంటి బీజిఎం ఇస్తాడని నేను ఆశిస్తున్నాను. మొత్తానికైతే ఇది వేరే సినిమాలో నుంచి తస్కరించాడు. చాలా వరకు సిమిలర్గానే ఉన్నాయి కొన్ని మూమెంట్స్ మొత్తం కూడా చూసుకుంటే. అయినప్పటికీ పర్వాలేదు, బాలయ్యకి అయితే చాలా చాలా బాగా కుదిరింది మొత్తం ఆ బీజిఎం అంతా కూడా. ఇక ఇంకోటి ఏంటంటే, ఒక్క డైలాగ్ కూడా లేకుండా మొత్తం ఏదో ఆదరబాదరగా టీజర్ కట్ చేసినట్టుగా అనిపించింది. బహుశా ఇప్పుడే సినిమాకి ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది, షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఏదో ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయాలన్నట్టుగా ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఒక్క డైలాగ్ కూడా లేదు. అయినప్పటికీ పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు ఇది బాలయ్య వింటేజ్ కాదు, న్యూ ఏజ్ ఎరా అని. అంటే వాళ్ళు కూడా స్టార్టింగ్లోనే చెప్పేశారు ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా, అంటే కొత్త శకం మొదలవబోతుంది అని. సో ఇలాంటి టైంలో ఒక డైలాగ్ ఏదన్నా పెడితే మళ్ళీ ఒక రొటీన్గానే తలపిస్తుంది. ఆయన గత సినిమాలు చూసుకుంటే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలాంటి సినిమాలన్నీ తీసుకుంటే వాటిల్లో డైలాగ్సే ఎక్కువ హైలైట్ అవుతుంటాయి. చాలామంది బాలయ్య డైలాగ్ డెలివరీ కోసమే థియేటర్స్కి వస్తుంటారు. అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి డైలాగు అంటే అది కూడా బేస్ వాయిస్లో డైలాగ్ చెప్పగలిగిన ఏకైక యాక్టర్ బాలకృష్ణ గారు మాత్రమే. అది కూడా ఒక హీరోగా. బేస్ వాయిస్ ఉన్న యాక్టర్స్ చాలామంది ఉన్నారు, సాయి కుమార్ గారు, మోహన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ హీరోగా చలామణి అవుతున్న ఏకైక యాక్టర్ ఎవరంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. ఆయన డైలాగ్ డెలివరీ కోసం, ఆయనకి ఇచ్చే ఎలివేషన్స్ కోసం, ఆయన చెప్పే డైలాగ్స్ కోసం మాత్రమే సినిమాకి వెళ్ళే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో అలాంటి డైలాగ్ ఇక్కడ మిస్ అవ్వడంతో చాలామంది కాస్త డిసప్పాయింట్ అయినట్టుగా కనబడుతుంది. అయితే ఇది బాలయ్య ఓల్డ్ వింటేజ్ కాదు, న్యూ ఏజ్ ఎరా అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇక డైలాగ్స్ అవి పెట్టలేదని నేను అనుకుంటున్నాను.
సో టీజర్ చూస్తే కొంచెం ఆదరబాదరగా కట్ చేసినా కూడా చాలా 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 బాగుంది. ఆ మొత్తం ఎలివేషన్ షాట్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, బాలయ్య లుక్ కానీ, ఆయన యొక్క కాస్ట్యూమ్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు గోపిచంద్ మల్లేని. చాలా 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 బాగుంది. గతంలో చూసుకుంటే ఇదే సినిమాని ఎన్బీకే 111 సినిమాని ఒక హిస్టారికల్ పీరియాడిక్ డ్రామాలో తీయాలనుకున్నారు. దానికి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అది ఒక హిస్టారికల్ పీరియాడిక్ డ్రామాలో ఉండబోతుందని ఆల్రెడీ చెప్పేశారు. ఆ పోస్టర్లోనే హింట్ ఇచ్చేశారు. బాలయ్య కూడా ఒక డైలాగ్ చెప్పేశాడు. అయితే ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్న టైంలో సడన్గా దాన్ని ఆపేసి మాఫియా బ్యాక్డ్రాప్లోకి అయితే స్టోరీని చేంజ్ చేసుకున్నారు. సినిమా ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో అన్న అనుమానాలు అయితే ఉండేవి. బట్ వాటన్నింటినీ పటాపంచలు చేసి పడేశాడు గోపిచంద్ మల్లేని. మాఫియా బ్యాక్డ్రాప్లో ఇంత స్టైలిష్గా ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. మొన్న వచ్చిన ఓజీ సినిమాని తీసుకుంటే ఇంత న్యాచురల్గా లేదు. అందులో మొత్తం డూప్తో లాగించడము, ఆ షార్ట్స్ అన్నీ కూడా ఒకదానికొకటి సింకు లేకుండా ఉండడం, అది ఏదో అలా ఫ్లోలో కొట్టుకొని పోయింది. అంటే ఆ సినిమాకి ఒక టీజర్తోనే ఒక ఎక్కలేని హైప్ తీసుకురావడంతో ఏదో ఆ హైప్లో కొట్టుకుపోయింది. కానీ అదంతా చెప్పుకోదగ్గ సినిమా అయితే కాదు నాకు తెలిసినంతలో. కానీ ఈ టీజర్ చూస్తుంటే మాత్రం చాలా న్యాచురల్గా బాలయ్య గారు ప్రతి ఫ్రేమ్లో కూడా ఆయన ఒరిజినల్గా కనిపిస్తున్నాడు. ఆ లొకేషన్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ మొత్తం యాజ్ ఇట్ చాలా అంటే చాలా స్టైలిష్గా, చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే బాలయ్య యొక్క న్యూ ఎరా మనం చూడబోతున్నాం. గోపిచంద్ మల్లేని గారు బాలకృష్ణని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేయబోతున్నాడు. ఇంతవరకు అయితే మనకు తెలుసు. ఇక రేపు టీజర్, అసలైన టీజరు ట్రైలరు వస్తే, సినిమాలో ఉన్న కంటెంట్ బయటకు వస్తే అసలైన ఆట మొదలవుతుంది. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. మరి షూటింగ్ కంప్లీట్ అవుతుందో లేదో మనకైతే తెలియదు. వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. దసరాకని ఒక ఊహాగానాలు ఉన్నాయి. వాళ్ళు కూడా దసరాని దృష్టిలో పెట్టుకొని సినిమా షూటింగ్ అయితే జరుపుతున్నారు. మరి దసరాకు వస్తుందో లేదంటే ఇంకాస్త ముందుకు వెళ్తుందో తెలియదు. కానీ మొత్తానికి మనం దసరా అనుకోవాలి. ఒకవేళ దసరాకి రిలీజ్ కాకపోయినా ఆ లోపల టీజరు, ట్రైలరు లేదంటే సాంగ్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సినిమా ఎలా ఉండబోతుంది అని మనకు జస్ట్ టీజర్తోనే ఒక శాంపిల్ చూపించాడు. చాలు, సినిమా ఇదే రేంజ్లో ఉంటే చాలు, బాక్స్ ఆఫీస్ని వేటాడేస్తాడు బాలకృష్ణ. సో మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.